ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కట్టిస్తామని 170 మంది నుంచి దాదాపు 100 కోట్లు వసూలు చేసి టోకరా వేసింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ. దీంతో బాధితులు ఫ్లాట్లైనా కట్టండి లేదంటే మా నగదైనా తిరిగి ఇవ్వండి అంటూ ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ తమ వద్ద ఒక్కొక్కరి నుంచి 40 నుంచి 60 లక్షలు వసూలు చేసి 4 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్ తల్లి లక్ష్మీదేవి నాగోల్లోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కట్టిస్తామని 170 మంది నుంచి దాదాపు 100 కోట్లు వసూలు చేసి టోకరా వేసింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ. దీంతో బాధితులు ఫ్లాట్లైనా కట్టండి లేదంటే మా నగదైనా తిరిగి ఇవ్వండి అంటూ ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ తమ వద్ద ఒక్కొక్కరి నుంచి 40 నుంచి 60 లక్షలు వసూలు చేసి 4 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్ తల్లి లక్ష్మీదేవి నాగోల్లోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. Shashikant, we want justice.